అందరూ నమస్కారం. నేను మీ గజపతి వర్మని. ఇది నా సీను, అదిగో నా వరద. మామూలుగా అండి ఎక్కడైనా షూటింగ్ అంటే ఒక కాల్ షీట్ ఉంటుంది. ఇంకా హీరోల్ని పిలిచినప్పుడు ఓకే ఈ హీరోని కొంచెంసేపు, ఈ హీరోని కొంచెంసేపు, ఆ హీరోని కొంచెంసేపు, హీరోయిన్లతో అలా ప్లాన్ చేసుకుంటారు. అండ్ అప్పుడు నేను అనుకున్న సినిమా సెండ్ చేసేప్పుడు ముగ్గురు ఉన్నాం కదా, సరేలే రోజుకి ఎంత 2-3 అవర్స్ ఉంటుందండి. అలా లేదండి మాకు. మా లైఫ్ ఎలా ఉందంటే 18 hours to 20 hours కాల్ షీట్. ఇది ప్రపంచంలో ఎక్కడలేదు. మా డైరెక్టర్ గారే కనుక్కున్నారు. అది సరిపోదంటూ ఒక ఇంటర్వ్యూ కోసమే రోజంతా దాదాపు ఒక 3 రోజుల నుంచి రాక్షసులాగా, డైలీ రాక్షసులాగా అనుకోండి, 3 రోజుల నుంచి ఎక్స్ట్రా రాక్షసుడు అనమాట. అలా అయ్యి క్రూని అందరినీ మ్యాక్సిమం 2 hours పడుకునేదానికి పర్మిషన్ ఇస్తున్నాడు పాపం. ఆ 2 hours ఎలా ఉంటుందంటే ఇంటికి వెళ్ళి తలుపు తట్టి ఇదిగో నేను ఇంకా ఇక్కడ ఉన్నానని చెప్పి మళ్ళీ ఆ కారు ఎక్కొచ్చేయాలి. సో అప్పుడు ఆ 2 hours అలా పనికి వస్తుంది మాకు ఇంట్లో అటెండెన్స్ కోసం. మనోజ్ గారు, సాయి గారు, రోహిత్ గారు, అంటే నేను మీ దగ్గరకు వచ్చి ఈ సినిమా మనం చేస్తాం అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మనం ఫస్ట్ యాక్చువల్లీ ఒక సినిమా అనుకున్నాం. సో 100% మన ఇద్దరు కాంబినేషన్ సినిమా చేద్దాం అనుకున్నాం. సో వాట్ స్టోరీ అనుకున్నప్పుడు మనకి భైరవం కథ సెట్ అవటం, అండ్ ఎప్పుడైతే కథ సెట్ అయ్యి మనోజ్ అన్న, రోహిత్ అన్న ఉన్నాం కల్లా ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ పర్ఫెక్ట్ యాప్ట్ అనమాట ఈ కథకి. గజపతి అన్న అంటే నాకు మనోజ్ అన్న గజపతి అన్ననే కనిపించాడు, నేను రోహిత్ అన్న ఆ వరద. అంటే అన్న క్యారెక్టర్ ఎంత బాగా చేసాడు. మనం ఆ రోజు బ్రిక్స్ దగ్గర ఆ రోజు ఆ సీన్ లో అన్న ఎంత ఎక్స్ట్రాడనరీ చేశాడంటే క్లాప్స్ పడకపోతే నా పేరు తిప్పెట్టుకుంటా. మట్టికి అంటే ఒక్క బ్రేక్ చేస్తాను కదా, చెప్పక ముందే సాయి గారు క్లాప్స్ కొట్టేసాను. కట్ కూడా చెప్పలేదు నేను. ఆ డైలాగ్ మీరు క్లాప్స్ కొట్టేసాను, అయిపోయింది మొత్తం యూనిట్ మొత్తం క్లాప్స్. అంటే ఇంకా అసలు ఆ సీన్ వాజ్ అన్న అలా ఓన్ చేసుకున్న ఆ సీన్ చేసిన విధానం ఎక్స్ట్రాడనరీ. పేరు ఈ సినిమా తర్వాత అన్నకి ఇంకెన్ని క్యారెక్టర్లు వస్తాయో, ఎన్ని అన్న కోసం కొత్త క్యారెక్టర్ రాస్తారని నా గట్టి నమ్మకం. డెఫినెట్లీ నాకే కదా తమ్ముడు, నీది కూడా ఇట్స్ కమ్ అవుట్ వెరీ యూనిక్ క్యారెక్టర్. ఇన్ని సంవత్సరాలు నువ్వు చేసింది లైక్ ఐ బీన్ సీయింగ్ యువర్ వర్క్ అండ్ యువర్ వెరీ హార్డ్ వర్కింగ్ గై అండ్ ఐ రెస్పెక్ట్ యువర్ లాట్ ఫర్ దాట్. అండ్ కాకపోతే ఎంత హార్డ్ వర్కింగ్ ఇన్స్పిరేషన్, బట్ కరెక్ట్గా పర్ఫార్మెన్స్ బయటకు లాగే ఒక మంచి డైరెక్టర్, ఒక మంచి కథ పడాలి. అండ్ ఐ థింక్ నీ పొటెన్షియల్ ఇన్ దిస్ మూవీ, నీ పర్ఫార్మెన్స్ గురించి ఈ మూవీతో మాట్లాడబడుతుంది. అండ్ ఐఎమ్ 100% ష్యూర్. అండ్ 100% మన దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ రాగొట్టారంటే ఇట్స్ మెయిన్ డైరెక్టర్. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద షిప్, ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. అండ్ మన క్యారెక్టర్ ఎలా వచ్చిందో వరదాది కూడా, మన రోహిత్ క్యారెక్టర్ కూడా సినిమాలో మా ఇద్దరు క్యారెక్టర్లు పక్కన పెడితే రోహిత్ది ఇట్స్ యూనిక్ క్యారెక్టర్. ఫస్ట్ టైంని రోహిత్ని ఇలా ఎవరు చూసుండలేరు. అంటే యాక్చువల్లీ నన్ను, సాయిని, మా ముగ్గురిని యాక్చువల్లీ ఎవరు ఇలా చూడలేదు. అండ్ నాకు రోహిత్ చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి నాకు ఇలా చూడడం అంటే ఇట్స్ యాక్చువల్లీ జెన్యున్గా చెప్పాలంటే ఇట్స్ ఆల్మోస్ట్ హిస్ రియల్ లైఫ్ క్యారెక్టరే. అతను ఆల్మోస్ట్ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇతను నిజాయితీగా పాపం. సో బాబాయ్, నీ క్యారెక్టర్ వాట్ యూ ఫీల్? నీ చేసేటప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ డైరెక్టర్ గారు నరేట్ చేసినప్పుడు? అంటే ఫస్ట్ అడిగినప్పుడు ఐ డోంట్ నో అసలు ఏం చెయ్యాలా వద్దా అనేది కూడా తెలియదు. బట్ వన్స్ ఐ సా, చూసిన తర్వాత ఐ సెడ్ విజయ్ మీద ప్రాబ్లం లేదు. ఐ సీన్ తన నాంది చూశాను. సో టెక్నికల్గా నో ఇష్యూస్ అట్. సో దాని తర్వాత నో క్వశ్చన్స్ ఆస్ట్. ఓన్లీ ఏంటంటే తెలుగుకి ఏమైనా మారుస్తున్నారా అని అడిగారు అంతే తప్ప అదర్స్ ఆల్ వెరీ కంఫర్టబుల్. మీరు లేకపోతే ఈ సినిమా లేదు. నేను జెన్యూన్గా చెప్తాను ఈ మాట అయితే. ఎందుకంటే ఫస్ట్ అంటే ఆ పాజిటివ్ క్యారెక్టర్ ఒక యూనో మనం ఒక మనిషిని చూడడం గల పాజిటివ్ నేటర్ ఆటోమేటిక్గా వచ్చేయాలి. మీరు ఎప్పుడు మీద ఏం ఉండదు, ఏ న్యూస్ కానీ ఏదైనా ఎక్కడ సరే అన్ని పాజిటివ్గానే ఉంటుంది. ఒక్క నెగిటివ్ ప్రోడక్ట్ ఎప్పుడు మేము చూడలేదు అసలు. 15 ఏళ్ళు బాగానే. సో ఆ పాజిటివ్ క్యారెక్టర్ చూడంగానే ఒక ఆడియన్స్ సింపథైజ్ అయ్యి ఫీల్ అయ్యేటట్టు ఉండే క్యారెక్టర్ ఎవరబ్బా మేము 1.5 months ఆలోచించాం. 2 months మాకు ఎవరు తట్టట్లా అని. మీరు తడతారు కానీ అడగాలంటే మేము కొంచెం భయం ఉంటుంది కదా. అంటే హీరోగా చేస్తారా లేదా ఏంటి అన్నీ ఇప్పుడు పైగా. సో ఇవన్నీ అప్లికేషన్స్ మేము అడగడం కొంచెం ఇబ్బంది పడ్డాం. బట్ ఎప్పుడైతే మా ఫాదర్ మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారో, నేను అడిగేస్తాను రోహిత్ గారు, నేను అడిగేస్తాను అనగానే మా అందరికీ ధైర్యం వచ్చేసింది. మీరు ఎప్పుడైతే మీరు పాజిటివ్ రియాక్ట్ అయ్యారో ఇంకప్పుడు ఇంక ఈ సినిమా వెళ్ళిపోతారు ముందుకి అని మాకే కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అన్న నువ్వు లొకేషన్ కూడా అంటావు కదా ఒకటి, ఏమంటాను? కొండాటి అని. కొండాటి ఒక్కసారి ఆ ప్రేమతో కొండాటి. నాకు ఈ సబ్జెక్ట్ నేను కరెక్ట్గా షూట్కి వెళ్ళి 1 day ముందు సైన్ చేసిన ఫిలిం. అంటే అబౌట్ టు గో టు షూట్ టుమారో, అప్పుడు హరీబరీగా సైన్ చేసిన ఫిలిం. ఐ వాజ్ అ బిట్ కన్ఫ్యూజ్డ్. కానీ ద రీజన్ అంటే ఇంత మంచి స్టార్ క్యాస్ట్ అండ్ విజయ్ సార్ వాజ్ ద లైక్
I wanted to do it. ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు you're very sensible director, sir. I'm really a big fan of your films. Super happy. అలానే మనోజ్ పేరు అని చెప్పినప్పుడు sir, you're a gem of a person. So I wanted to work with you and with all the talented actors here. So థ్యాంక్ యూ yes. థ్యాంక్ యూ అండ్ దివ్య గారు ఇందిరి కుందిరి గుంజిక్కు Music on. Namaskaram. So I think this is the first time I'm doing a press meet in or like an interview with the star cast for a Telugu film. Oh. Like, I've done now 3 films have come out. I mean, no, 2 films have come out. This will be my 3rd film. I'm very much excited. Mangalvarakam Shesham inke ഒരു ബ്രേക്ക് ഒരു പ്രതീക്ഷയുള്ളത് ഈ സിനിമയിലാണ്. ആൻഡ് ദാറ്റ് ഈസ് I'm thankful to you, sir, to Vijay sir, for bringing this character to me. Or performance, like for an artist, or performance element, when you see as a a graph like in the movie itself, and the performance element, this character, my character has a lot of elements in it. So and I'm very thankful to you, sir, for bringing this character to me and having the confidence that I can do this. It was me who suggested your name. Oh, really? Yeah. Thank you very Yeah, much. I heard you are my big fan. Are you? This is called Chance Mein Friends. Chance Mein Friends. Okay. No, so as you can see, this is a lot of fun set. This was really fun to be with. There's a mixture of everything. Rohit sir is very silent. Main thanks is to Vijay sir. And every time he has a smile, no matter what is going on in the set, there'll be a lot of kitch kitch bach kitch and everything is there. He has a smile on his face. And always keep that smile, sir. And It's like he's handling 3 girlfriends at a time. yeah, it's not easy. Sai, me, and my other. Aditi is like, what? No. What? Or not you 3. It is we 3. How do I answer my dad? How do I answer my dad? అండ్ Yeah. ఫైనల్లీ అదితి Actually, it's a big coincidence. Tamil also, I made a debut with a rural project, and Telugu also making a debut with a rural project. And one more big thing is me and my father are making a debut in Telugu film industry in the same year. So Oh. I'm very, very happy, very proud. And I've never signed a movie like this. 2 phone calls, I signed this movie. And 10 days before shoot only, you 1 day, huh? Yeah. Senior, 10 days. Same day. 10 days. So first phone call, he explained the team. Second phone call, I got Kutti narration. And then third was not phone call. I met here, we were doing photo shoot and look test. And that's when I saw Radha sir first and Vijay sir. I didn't know anybody here. I didn't know if they like me. And I think when I got ready as Vendela and I came and stood in front of the camera, he played the song from the movie. I think they didn't expect it. I started dancing. This I was giving pose also. And then he started smiling. He started saying something, kusu, 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 kusu. They were talking and I'm like, okay, they're happy. బ్రో మన వెన్నెలా వచ్చేసింది బ్రో కరెక్ట్ దిగిపోయింది ఆ అమ్మాయి మరీ ఎనర్జిటిక్ ఉంది బ్రో క్యారెక్టర్ లోకి ఇప్పుడు అది దూరిపోయింది ఫోటోషూట్ దిగిపోయింది రేపు సినిమాలు No, but seriously, he has భయపడ్డారా so సార్ ఫోటోషూట్ అప్పుడు మీరు పర్లేదు అనుకున్నారా అంటే మన కరెక్ట్ పర్ఫెక్ట్ యాప్ట్ గర్ల్ దొరికింది మన Yeah, he అంటే has మీరు so అప్పుడు much అల్లరి పిల్ల faith. అనుకున్నారా మీరు యా లేకపోతే యా అప్పుడే అనుకుంది అనుకున్నారు అప్పుడు అనుకుంది అనుకుంటే అల్లరి పిల్లలు అనుకున్నారు సో హీ వాస్ థాట్ మేబీ యు హి హాస్ టు మోల్డ్ యు ఆర్ సంథింగ్ లైక్ దట్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ ద క్యారెక్టర్ యు ఆర్ ఆల్రెడీ అల్లరి పిల్ల Yeah, he didn't ask anything. so he Telugu made his job vacha, easier. Nothing. He's just like, you come. I'm like, okay, I'll be there. దట్స్ వాట్ But then, see, he had because so he much didn't meet in faith. person no But he had so much faith. He gave me the dialogues, and then I worked with Satya sir, our writer. And as much as I could, I learned the dialogues and I spoke. But it was awesome. Then I met Sai sir first time, rehearsal, no? yeah Rehearsal, yeah. So we shot some 2 beautiful songs. One is beautiful, the other one is nice dance number. So while మీరు చెప్పేటప్పుడు మ్యూజిక్ the songs and those 2 songs apart too, we did even the background scores of Varada, the song of Gajapati and the song of Sankranti, the main Sankranti pata. And Sri Charan garu is a highly talented person and Aina
డైరెక్టర్ గారి కాంబో గురించి మీకు తెలిసిందే. అండ్ ఇంతకుముందు ఈ గేవ్ గ్రేట్ మ్యూజిక్, బట్ ఈ మూవీకి ఇట్స్ లైక్ ఫస్ట్ టైం వినంగానే ఇట్ వాజ్ యునానిమస్ అనమాట. ప్రతి ఒక్కరు మామూలుగా ఎప్పుడైనా సాంగ్స్ ఫస్ట్ విన్నప్పుడు సార్ ఇది బాగుండొచ్చు కదా, ఇక్కడ ఇంప్రూవ్ చేయొచ్చు కదా సజెస్ట్ చేస్తారు అందరూ విన్నప్పుడు. బట్ ఈ మూవీ సాంగ్స్ వరకు అలా వచ్చి పెట్టంగానే అందరూ ఫుల్ జోష్తో వెళ్ళి హగ్గిచ్చేసారు డైరెక్టర్ గారికి కానీ మ్యూజిక్ డైరెక్టర్ గారికి కానీ. అండ్ అలాగే సత్య గారు రైటర్ ఫర్ ద ఫిలిం, అండ్ ఆయన కూడా డే అండ్ నైట్ ఆయన షూటింగ్ అయిపోయి సాంగ్ చేస్తున్నా ఆయన డైలాగ్స్తో పని లేదు. సాంగ్ అప్పుడు మాకు అలవాటు అయిపోయి సాంగ్ అప్పుడు కూడా ఇదిగో రోహిత్ బాబాయ్ పంపించకుండా కూర్చొని పెట్టేసేటాడు సెట్లో. ఆయన నన్ను వదలరా బాబు, నేను వెళ్తానయ్యా బాబు, ఎదరండి సార్ అంటుంటాడు. ఏ బాబాయ్ ఏం చేస్తాడు మనోడే వెళ్ళిపోయిన వెంటనే మన రైటర్ గారు చెప్పండి, అటు మనల్ని సెట్లు మెల్లగా వదిలేసి సాంగ్ అంటే వెళ్ళిపోతున్నారు కదా. సాంగ్ ఫైట్స్ అంటే నాకు వర్క్ లేదు కదా సార్ అంటే అంటే మాకు వర్క్ లేదు ఇచ్చేసి వెళ్ళిపోతే ఊరుకుంటావా? నువ్వే కదా రాసింది ఇక్కడ ఫైట్ ఎమోషన్ చెప్పడానికి ఎమోషన్ చెప్పు. మిమ్మల్ని తట్టుకుంటున్నాయంటే ఫస్ట్ ఆ కెమెరామెన్ గారికి ఒక దండం పెట్టాలి సార్. ఫస్ట్ వచ్చినప్పుడు ఇలా ఉండేటాడు ఆయన, ఇప్పుడు బట్ వాట్ ఎ టెక్నీషియన్ హి ఇస్. అండ్ ప్రతి ఒక్క ఫ్రేము ఇట్స్ లైక్ నా కెరీర్లోనే ఇప్పటివరకు నేను చేసిన మూవీస్లోనే ది బెస్ట్, అంటే నా సెకండ్ బెస్ట్ దీని దగ్గర కూడా రాదనమాట. సో ఇట్స్ సమ్వేర్ ఫార్ తీసుకెళ్ళి పెట్టారు మీటరు. అండ్ థ్యాంక్ యూ సార్, మంచి టీమ్ని ఇలా సెట్ చేసినందుకు. బ్రహ్మగడ్లి గారు, నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను బ్రహ్మగడ్లి గారికి. ఆయన చూపించినట్టు తగ్గాను, లైక్ సెట్ దగ్గర నుంచి ప్రొడక్షన్ డిజైనింగ్. లైక్ మేము ఒక సెట్ చేస్తాము, ఒక 1 hour తర్వాత వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ రూపులు ఎగురు మార్చేస్తారు సెట్ది. అండ్ ఐ ప్రొడ్యూస్డ్ అండ్ చాలా సినిమాలు యూనో ఒక టెక్నీషియన్గా కూడా పనిచేశాను, కానీ ఐ నెవర్ సా ఇంత ఎఫిషియంట్ డైరెక్టర్ అండ్ నా కెరియర్లో. అండ్ అంత ఫాస్ట్గా అంత క్లారిటీగా నేను పనిచేసిన వాళ్ళంటే ద లెజెండరీ రాఘవేంద్ర గారు, దాంట్లో నో డౌట్. అండ్ ఈ జనరేషన్లో నాకు ఆ ఫీల్స్ అని మీరు ఉన్నారని కాదు, నాకు నిజంగా ఒక ఆర్టిస్ట్ని హ్యాండిల్ చేయడం కానీ, సెట్ని ఇలా పరిగెత్తించడం కానీ, ఒక ప్రొడ్యూసర్ గురించి కన్సర్న్ కానీ, అండ్ టైం గురించి కన్సర్న్ కానీ, ఇలా నిద్రపోకుండా. అండ్ మామూలుగా ప్రతి డైరెక్టర్ ప్రతి సినిమా ఎండ్ రిలీజ్కి వచ్చేసరికి ఆ కొద్ది రోజులు ఎడిటింగ్ రూమ్లోనే పడుకుంటూ డిఏ రూమ్లో పడుకుంటూ ఫొటోస్ చూస్తుంటాం. కాకపోతే అది ఆ రిలీజ్ టెన్షను. మీరు ఫస్ట్ రోజు నుంచే రిలీజ్ డే లాగా పనిచేస్తున్నారు సార్. మనస్ఫూర్తిగా హృదయపూర్వక చేతులెత్తి నమస్కరిస్తున్నాను మీకు. రియల్గా గ్రేట్ సార్. అలానే మా ఎడిటర్ చోటప్రసాద్ గురించి చెప్పాలండి. ఈ సినిమా మా అందరి పర్ఫార్మెన్సెస్ని ఎన్హాన్స్ చేసినట్టు అనిపించింది నాకైతే. యూనో ద వే హీ ఎడిటెడ్ ద ఫిలిం కానీ, ఆయన చూసిన ఐ వాజ్ నెక్స్ట్ లెవెల్. అండ్ మీకు ఆయనతో ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే ప్రసాద్తో నాకు లాస్ట్ టూ ఫిల్మ్స్ కూడా తనే నాకు ఏంటంటే, నేను అసిస్టెంట్గా తను అసిస్టెంట్ ఇద్దరం కలిసి వర్క్ చేసాను. తను గౌతమ్ రాజు గారి దగ్గర, నేను హరీష్ గారి దగ్గర. ఇద్దరం ఎప్పుడైతే పరిచయం ఆ రోజు నేను సినిమా చేస్తే నువ్వే ఏంటర్ అబ్బాయి అనుకున్నాం. అక్కడి నుంచి ఆ బాండింగ్ అలాగే ఉంది. అంటే అన్ని సినిమాలకి పెట్టే ఎఫెక్ట్ కన్నా కొంచెం నా సినిమాకి ఇంకొంచెం ఎక్కువ ఎఫెక్ట్ పెడతాడు. ఎందుకంటే ఆ ఫ్రెండ్షిప్ కొంచెం బాండింగ్ ఉంటుంది కాబట్టి. అంటే ఇంత ఫాస్ట్గా నేను పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేయడానికి కూడా నాకు ఫుల్ బ్యాక్ బోన్గా నాకు మా చోటకే ప్రసాద్ కానీ, నాకు నా పోస్ట్ ప్రొడక్షన్ చూసుకునే మా అసోసియేట్ నాగేంద్ర. అంటే మా ప్రసాద్ లేకపోతే అంటే నేను ప్యారల్గా షూట్ చేస్తుంటే నేను ఈరోజు చేసిన వర్క్ అంతా నాకు రేపు ఎడిట్ చేసి రేపు నైట్ చూపించాడు అనమాట. అంత కంఫర్టబుల్గా ఉంటాడు, అంత హార్డ్ వర్క్ చేస్తాడు. అంటే నేను షూట్ చేసినప్పుడు ఒక ఆర్డర్ అనుకుంటా, షార్ట్ ఆర్డర్ ఈ ఆర్డర్ అనుకుంటాను కదా, వెళ్ళిన తర్వాత నాకే కొత్త ఆర్డర్ ఒక కొత్త టెంప్లెట్లో కొత్తగా చూపిస్తాడు ప్రజెంటేషన్ అంతా. చాలా హార్డ్ వర్క్ చేస్తాడు ప్రసాద్. మీకు కూడా ఇంత ఫిల్మ్స్ కూడా చేశాడు. సూపర్ బిఎస్. అంటే మనకి ఈ సినిమా ఇలా షూట్ చేసి ఆ రోజు ఈవినింగ్ మనం అవుట్పుట్ పంపించటం, ఆయన పాపం నైట్ అంతా కష్టపడి, యునో ఇట్ వాస్ వెరీ టఫ్. ఎందుకంటే మామూలుగా పాపం ఎడిటర్స్ అంటేనే రాత్రులంతా కష్టపడుతున్నాడు అండ్ త్రూ అవుట్ ద ఫిల్మ్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్. సో మీకు ఈ సినిమాలో యాక్షన్ చేయడం ఇష్టం అనిపించిందా, కష్టం అనిపించిందా? రెండువా? నచ్చింది, కష్టం కూడా అనిపించింది. అంటే కష్టం అంటే బేసిక్గా అంతసేపు ఆ సీక్వెన్స్లు అంటే త్వరగా అయిపోగొట్టాడు కదా. త్వరగా అయిపోగొట్టంటే ఎక్కువ రోజులు చేస్తా అనుకుంటారు సార్. అలాగే అంటే ఆయన కావాల్సింది వచ్చిన తర్వాత తీస్తూనే ఉంటాడు. సో బట్ ఏంటంటే ద ఎండ్ ఆఫ్ ద డే వెన్ యూ వాచ్ ఇట్ యూఆర్ ఎక్సైటెడ్. సో ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో హ్యాపీ విత్ దట్. సో ఇట్స్ ఎ థమ్స్ అప్ ఫర్ యాక్షన్. సూపర్ సూపర్. సో మరి మళ్ళీ మీరు ఎక్కువ యాక్షన్ సినిమా చేస్తున్నారు అయితే, మిమ్మల్ని ఎక్కువ యాక్షన్ అవుతారో చూస్తాం అయితే నెక్స్ట్ నుంచి. అన్ని చేయాలి, అన్ని చేస్తారు బట్ యాక్షన్ బట్ ఇప్పుడే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే నాకు బాగా ఇష్టం మీ సినిమా సోలో, అందులో కొంచెం యాక్షన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. బాణం కూడా You should not restrict. He's an artist, so
ఓన్లీ ఒక జానర్ ఫిక్సింగ్ అంటే ఐ థింక్ హీ కెన్ ఫ్లెక్సిబుల్ ఫర్ మెనీ బట్ ఆఫ్ కోర్స్ యాక్షన్ అనేది మన అందరూ యాక్షన్ బాయ్స్ కాబట్టి ఇట్స్ ఇన్ బిల్ట్ రాయల్ సీన్ బాయ్ కాబట్టి అది ఉంటుంది అనమాట. అది నవ్వుతూ మెల్లగా వెళ్ళాడంటే ఆటోమేటిక్ రన్ మీకే కాదు సార్, నాకు యాక్షన్ చేయడం చాలా ఇష్టం. అంటే మీరు అందరూ చేయాలనుకుంటారు, మరి చూడాలనుకున్నది ఎవరు మరి? చూస్తారు సార్. పాపం సార్. కాదు లేకపోతే సీక్వెల్ రాసిన రివెంజ్ బిట్వీన్ ద లేడీస్. రివెంజ్ బిట్వీన్ ద లేడీస్. రివెంజర్స్ టైటిల్ పేరు రివెంజర్స్. తర్వాత కిల్ బిల్ స్టైల్. యా. అండ్ అన్న మీకు మా ఫ్రెండ్స్ కానీ నేను కానీ హార్డ్ కోర్ ఫ్యాన్. అంటే మీ పాటలకు కానీ మీ యాక్షన్ కానీ అప్పుడు మీరు చాలా రియలిస్టిక్ చేసేవాడు. అంటే చాలా కష్టం అది. అంటే ఇప్పుడు నాకు అప్పుడు తెలియలే. అప్పుడు మేము ఎంజాయ్ చేసాం, స్క్రీన్కి వెళ్ళి థియేటర్కి అరే బా ఏం కొట్టాడు భలే కొట్టాడు అని చెప్పి ఎంజాయ్ చేసాను. బట్ నేను మూవీస్లోకి వచ్చిన తర్వాత అది ఎంత టఫ్ తెలిసింది. సో మీకు ఈ సినిమా ప్రాసెస్ మీరు ఈ సినిమా చేస్తున్నప్పుడు మీకు కష్టం అనిపిస్తుందా, ఇష్టంగా చేశారు? పిచ్చి ఇష్టంతో చేశాను. అండ్ అంటే మనస్ఫూర్తిగా మనసు పెట్టి ఒక పని, ఒక తల్లిని ఎలా గౌరవించి చేస్తారో నేను ఫస్ట్ నుంచి ఈ మూవీ కానీ సినిమాని ఎప్పుడు సినీ అమ్మ అంటాను నేను సామలాగే. సో గాడ్ ఎస్పెషలీ ఈ మూవీ కూడా నాకు ఇంకా హార్ట్కి, ఎందుకంటే నేను ఓకే నా కంబ్యాక్ ఫిలిం, అంటే కంబ్యాక్ ఫిలిం ఇన్ ద సెన్స్ ఈ గ్యాప్ తర్వాత టు కంబ్యాక్. ఓకే సో మీరు ఎన్నో స్క్రిప్ట్స్ వచ్చాయి, ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ సరే ద కంబ్యాక్ అంటే నేను ఒకటి ప్లాన్ చేసుకున్నాను, ఆమ్ బ్రహ్మాస్మి. అది బ్యూటిఫుల్ స్క్రిప్ట్, మీరు పాటలు కూడా విన్నారు. అండ్ ఎప్పుడు వచ్చినా అదిరిపోతుంది. సో అది సబ్జెక్ట్ అంతా కాలభైరుడి మీద. అండ్ ఆ కాలభైరుడి మీద మళ్ళీ అది ప్లాన్ చేసి 2 సంవత్సరాలు పని చేసి సరే దానికి అది పార్కింగ్లోకి వెళ్ళి మళ్ళీ చేద్దాం, దీనికి ఒక రోజు వస్తుంది అనుకొని. అండ్ ఇదంతా అనుకున్నప్పుడు ఇదంతా మనం ప్లాన్ చేసుకుంది దేవుడి హెల్ప్తో. అండ్ ఫైనల్గా మనం మనిషిగా ఒకటి ప్లాన్ చేసుకుని ఒకటి అనుకున్నప్పుడు దేవుడు ఎప్పుడో ఒక డిఫరెంట్ ప్లాన్తో వస్తాడు. అండ్ అలాగే దేవుడు ఇలాగ సార్ రూపంలో, మా డైరెక్టర్ గారి రూపంలో, ప్రొడ్యూసర్ గారి రూపంలో వచ్చి ఈ ఫిలిం ఇలా కాదు, నీకు అన్నింటికంటే ముందు ఇది కంబ్యాక్, ఇది చేయి, అర్జెంట్గా ఇది రిలీజ్కి వెళ్తున్నావు అని చెప్పి. ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎనీ యాక్టర్ టు గెట్ సచ్ కైండ్ ఆఫ్ ఇంత వేరియేషన్స్ ఉన్న ఒక క్యారెక్టర్ కానీ చాలా స్కోప్ ఉంది. అండ్ నేను కూడా నా కనెక్షన్ ఏంటంటే కాలభైరుడు, నేను శివుడు భక్తుడినే. అలాగే అప్పుడు ఒక అంబ్రహ్మాస్మి అప్పుడు ఎక్కువ రీసెర్చ్ చేశాను కాలభైరుడు గారి ఆయన కథలు, శివుడు కథలు, అంటే ఆ హిస్టారిక్ గురించి టీచర్స్ పెట్టుకొని. సో అది అప్పుడు ఆగింది. బట్ నేచర్ ఎలాగంటే మళ్ళీ అలా తీసుకొచ్చి నా కంబ్యాక్ భైరవం అనే టైటిల్ పెట్టుకొని భైరవుడు భక్తుడిగా మళ్ళీ ఈ సినిమా చేస్తానంటే ఇట్స్ రియలీ ఏ బ్లెస్సింగ్. సో దర్ ఆర్ సో మెనీ ఎమోషనల్ కనెక్ట్ ఫర్ మీ ఇన్ దిస్ ఫిలిం. అండ్ డైరెక్టర్ గారితో కూడా, ఆయన డెడికేషన్తో కూడా, ఆయన వ్యక్తిగతానికి నేను ఒక బ్రదర్ లాగా అయిపోయాను. ఆయన నా సొంత బ్రదర్ లాగా నాకు ఫీలింగ్ వచ్చేసింది. అండ్ దానికి మించి యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ టెక్నీషియన్ ఇంతకు ముందుగా చేసి. అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ హిస్ హార్డ్ వర్క్. అండ్ ఎన్నిసార్లు చెప్పినా అది తక్కువే, ముఖస్తుతి కాదు. అండ్ రియలీ హ్యాట్స్ ఆఫ్. అండ్ రియలీ సార్ నేను చెప్తున్నాను, మీరు ఎన్నో మూవీస్ ప్రొడ్యూస్ చేశారు, బట్ ఇంత ఎఫిషియెంట్గా, ఇంత ఫాస్ట్గా, ఇంత హార్డ్ వర్కింగ్, ఇంత మూర్ఖంగా పనిచేయడం ఏమన్నా చూడలేదు. యా. సో ఇప్పుడు నువ్వు చెప్పు నీ క్వశ్చన్కి ఆన్సర్. నేను ఎప్పుడైతే విజయ్ గారు వచ్చి కథ చెప్పారో, యూనో ఈ కథకున్న చేంజెస్ కానీ అన్నీ చెప్పినప్పుడు నాకు విపరీతంగా నచ్చింది. అంటే ఇంకా అసలు ఎలా అయినా ఈ సినిమా ఈ పొటెన్షియల్ నేను అప్పుడు ఎందుకో తెలియకుండా చిన్న గ్రహించాను. అంటే బాగుంటుంది, ఫస్ట్ మనందరికి మంచి పేరు వస్తుంది యాజ్ అన్ యాక్టర్గా. మన పొటెన్షియల్ కావచ్చు చూపించుకోవడానికి ఒక మంచి స్పేస్. అండ్ డైరెక్టర్ ఎలా చూపిస్తా మన అందరినీ, నాకు ఒక చిన్న ఐడియా ఉండింది. నేను అన్నతో నేను చాలా ట్రావెల్ చేశాను. మేము ఈ కథ కాకపోయినా ఇంకో 2 కథలు అనుకున్నాం. అండ్ అనుకుని చాలాసార్లు మేము ఇంటరాక్ట్ అనమాట ఇన్ పర్సన్. సో అంటే అన్న ఎలా విజన్ చేస్తాడో, అన్న ఎలా తీస్తాడో నాకు ఒక చిన్న ఐడియా ఉంది. సో నాకు ఆ విజయ్ అన్నలో నాకు ఎనర్జీ బాగా నచ్చింది. సో అన్నతో పక్కా సినిమా చేయాలి. సో ఐ నో హౌ హీ విల్ షో హిజ్ ఆర్టిస్ట్ ఆల్సో. సో నేను చాలా కష్టపడి ఇష్టపడి చేశాను 2. సూపర్. రోహిత్ అన్న, మీకు ఈ సెట్లో అందరికంటే ఇష్టమైన వ్యక్తులు ఎవరు? మీరు అంటే సింపుల్ ఆన్సర్. బేసిక్ గా నాకు అందరికంటే ముందు పరిచయం మనోజే కాబట్టి దివ్య గారు నేను తప్ప మన ఇద్దరిది లెక్క నీ పేరు కాకుండా సాయి బేసిక్ గా నాకు ఎప్పుడో పరిచయం కానీ, బట్ నో ప్రాపర్ ఇంటరాక్షన్. సో బట్
హీస్ లైక్ కిడ్. పర్లేదు చెప్పండి. అంటే నువ్వు మెల్లగా ఫస్ట్ అనుకుని చెప్పండి. ఆ రోజు No, no. వడ్డనాగులపల్లి చెప్పింది చెప్పండి, నాకు పర్లేదు. నో బేసిక్గా నేను ఫస్ట్ మనోడు ఎక్కడ బాగా లైక్ వెరీ హైపర్, మనోడు బాగా అరగంట ఏవో Attitude ఎక్కువ. యాటిట్యూడ్ ఈ గోల అనుకునేవాడిని. బట్ తర్వాత సెట్ లో కలిసిన తర్వాత పిల్లోడు బుజ్జి పాప. అది మాత్రం నిజం. అమూల్, నువ్వు మాత్రం అమూల్ బేబీ బాబు కదా సార్. ఓవర్ గ్రౌండ్ పప్పి అంటారు చూడండి, సెయింట్ బర్నార్డ్ పప్పి. సెట్ లో నీకు ఎప్పుడైనా బాగా కోపం వచ్చిన మూమెంట్ ఏదైనా ఉందా? అసలు నాకు నిజంగా చెప్పాలంటే అన్న, నేను జెన్యున్ గా అలా ఉంటదేమో, ఒకరు కోపం వచ్చి 1 సెకండ్, అది కూడా నేను అలా ఒక కోపం 1 సెకండ్ ఉంటుంది తమ్ముడు. 24 గంటలు ఉంటే హాస్పిటల్ పెడతారు. అంటే ఏమో నాకు అయితే, అంటే అది కూడా 1 to 10 ఎక్కువ పెడతాను, ఉండదు పెద్ద మర్చిపోతాం, వదిలేస్తాను. ఓకే. అంటే ది బెస్ట్ క్వాలిటీ అంటే సాయి గారిలో ఉన్నది అసలుకి వెంటనే ఏదైనా అప్పుడే అయిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేస్తారు. అసలుకి దాని గురించి ఆలోచించరు. ఏదైనా సరే అప్పుడు ఏం చేస్తా, స్కెచ్ చేసి మటర్ కాదు చేస్తా. కాదు, అది అందరికన్నా పక్క వాళ్ళకి హ్యాపీ అన్నాడు. సాయి గారి కన్నా పక్క వాళ్ళకి హ్యాపీ. అది నాకు ఇష్టం, జేసుకల్ నాకు సెట్ అంటే చాలా ఇష్టం. ఏంటి ఈ సినిమాలో నిజంగా చెప్తున్నాను, అందుకే ఈ సినిమాలో ఎక్కువ సెట్. ఉండండి మాట్లాడివ్వండి. మీరు ఇదో ఇలానే ఇప్పుడు మనకి ఎప్పుడైనా సీన్ ఉన్నప్పుడు కూడా నేనే చిన్న ప్రిపేర్ అవుతుండే, అన్నతో ఉన్న అసలు అవ్వదు. ఏ తమ్ముడు అంటాడు, ఇంకేం మాడతావు, ఇంకేం ప్రిపేర్ అవుతావు, ఉన్నదంటే ఆ బుష్కే అటాచ్ అయిపోద్ది. మలయాళంలో చాలా ఫిల్మ్స్ యాక్ట్ చేశారు మీరు. తర్వాత తెలుగులో ఫస్ట్ ఫిల్మ్, అదే సెకండ్ థర్డ్ ఫిల్మ్ ఇది. అంటే మలయాళం ఫిల్మ్స్ మీకు చాలా ఇష్టం, అంటే ఇప్పుడు తెలుగుకి చేస్తున్నారు. తెలుగు ఫిల్మ్స్కి మలయాళం ఫిల్మ్స్కి అట్మాస్ఫియర్లో మీరు చూసిన చేంజ్ ఓవర్స్ ఏంటి? డిఫరెన్సెస్ అంటే మీకు మలయాళం ఇండస్ట్రీ బాగుందా, తెలుగు ఇండస్ట్రీ బాగుందా? like Telugu industry la in a vishayam na like you have a bit more space, budget ayalum. I should be say like you know with the set, with the more or artist ku vandu konjam kuda oru enna paraya, we have a little more space irukum. Malayalam and but I feel like Bhairavam we have treated it like a Malayalam film itself, because namakku oru target irukku and the pressure ellam unmele tha like it was on you sir, like and to it's not easy when you have a target and when you have a certain dates and the chinna time illa there's a lot of things that we have to follow. So Malayalam films, I'm used to that kind of, everything is like, so we have little more I would say in terms of differences, I would say Malayalam film, because we have limited days, we'll finish a movie within 20-25 days, we'll finish a movie, and we a bit more organization, I would say, that is because we are used to that kind of thing. As so an artist also we have like prepared, so in that sense. Here I feel like in Telugu we have a little more relaxed. Artists are a bit more relaxed, so that kind of differences is there. And then I feel Telugu la inke food chala ishtam. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అదే అనుకున్నాం సార్. తెలుగు ఇండస్ట్రీస్ గురించి చెప్పారు కదా, తెలుగు మలయాళం గురించి. మలయాళం ఫుడ్ తెలుగు ఫుడ్? యాక్చువల్లీ నేను లాస్ట్ టైం దివ్య గారితో మాట్లాడుతున్నప్పుడు, సార్ దిస్ ఇస్ తెలుగు ఇండస్ట్రీ సార్, నాట్ మలయాళం ఇండస్ట్రీ అన్నారు. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు తెలుగు ఇండస్ట్రీ మలయాళం ఇండస్ట్రీ కంపేర్ చేయండి. Yes, I said that in our first interaction. I said that Telugu industry is different. ఈ తెలుగు ఫిల్మ్ చేస్తున్నప్పుడు శంకర్ సార్ మీకు టిప్స్ ఏమైనా ఇచ్చారా? No tips and all. He had faith. He's like, enoda singa kutti ni po. So in Telugu, whose debut going to be big, yours or your dad's? My father is my father, and he'll always have my support. Father is and my my love. father, mother is my mother, My brother is my brother. my brother is my brother. What can I say? See, ఆడపిల్ల అంటే ఆడపిల్ల ఉంది, ఇవన్నీ చెప్పకండి మాకు. I can't pick. Obviously, it's a big deal for me. But my father's movies have always been a big celebration in our family. So ఓకే, ఫైనల్లీ వన్ క్వశ్చన్. అంటే మీ ఫాదర్ శంకర్ గారు చాలా పెద్ద డైరెక్టర్, ఆయన స్టార్ డైరెక్టర్. నేను ఒక 2 ఫిల్మ్స్ చేసి థర్డ్ ఫిల్మ్ చేస్తున్న డైరెక్టర్.
శంకర్ గారితో మీరు పోల్చుకుంటే నాకు ఎన్ని మార్క్స్ ఇస్తారు? என்னது லைக் உங்க அப்பா அப்பா பெரிய டைரக்டர், உங்க அப்பா லெஜெண்டரி பெரிய டைரக்டர், அத்தனை வருஷம் பண்ணாரு ஸ்டார் டைரக்டர். நான் இது 3வது படம் வந்து இங்க 2 பேர்ல கம்பேர் பண்ண இன்னைக்கு எவ்வளவு மார்க்ஸ் போடுவீங்க உங்க அப்பாவோட கம்பேர் பண்ணானேட்டு? I am nobody to mark my director first of all, so I will not do that. I have a lot of respect, but he's doing a great job. So I swear to God, this has been awesome. It's my 5th movie, but first movie in Telugu. ஓகே உங்க ஃாதருக்கு இவ்வளவு இந்த டெட்லைன் கொடுத்தா பண்ணுவாரா படம்? Father ke no, you will get, obviously he will make a movie, but it won't be the movie that you are expecting. The Shankar movie. He can do anything in any timeline, but according to the timeline you will get out. Yeah, అది నిజం. సూపర్. శంకర్ దాదా. ఆనంద్ గారు తెలుగులో డబ్బు ఇచ్చారు, మీరు ఇక్కడ గ్యాప్ తీసుకుని తమిళకి వెళ్ళారు. తమిళ్లో చాలా సినిమాలు తీసుకుని తమిళ్లో గ్యాప్ తీసుకుని తెలుగుకి వచ్చారు. ఇప్పుడు తెలుగులో సెటిల్ అవుతారా, ఫైనల్గా తమిళ్లో సెటిల్ అవుతారా? అలా ఏం లేదు సార్, డిపెండింగ్ ఆన్ ద స్టోరీ నేను సెలెక్ట్ చేసుకునే ప్రాజెక్ట్స్. ఇఫ్ నాకు సబ్జెక్ట్ నచ్చకపోతే 1 year ఇంట్లో ఖాళీ కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి. సో దేర్ షుడ్ బి సమ్ స్పార్క్. అలా ఉన్నప్పుడే నేను సైన్ చేస్తాను. అండ్ ఈ ఫిల్మ్లో ఐ వాంటెడ్ టు బీ అ వర్సటైల్ యాక్టర్. ఒకే టెంప్లేట్లో ఒకటే కైండ్ ఆఫ్ రోల్స్ చేయకుండా ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్. సో ఆ విషయంలో నాకు భైరవం ఇస్ డిఫరెంట్ అండ్ స్పెషల్. So this is your first rural project, correct? Why did you choose to do a rural project now, and how was your experience? Because look-wise also, we've only seen you in modern characters and everything. This film actually it has been a great experience for me. ఎందుకంటే అనుకోకుండా దిస్ ఫిల్మ్ ప్రాసెస్లో నాకు జెన్యున్గా వాట్ ఐ క్యారీ ఇన్ దిస్ ఫిల్మ్ మెమరీ అంటే, మనం ఎప్పుడు కాంక్రీట్ జంగిల్లో, ఎప్పుడు ఈ సిటీ లైఫ్లో ఇందులో ఉండి, యాక్చువల్ మా షూటింగ్ ఎప్పుడు ఒక పీస్ఫుల్ లొకేషన్లో జరిగింది. నాకు ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక కట్ ఆఫ్ అయ్యి ఒక పీస్ ఎప్పుడో చెట్ల కింద, యూనో ఇఫ్ యు సీ ఆర్ లొకేషన్ ఎనీథింగ్, ఇఫ్ వెదర్ షూట్ ఇన్ అల్యూమినియం ఫ్యాక్టరీ, రామోజీ ఆర్ ఎనీవేర్, or we go to any temple, or wherever we went to Rajahmundry. So wherever we went, no, we felt so nice. I think we all will feel koncham ekkado teliyani oka manchi energies man andarlo flow avutundi. And I think this happened with Bhairamo. I feel personal. That is what my best feeling. Yeah. And last question for Sai sir, how was your experience working with your co-star? No, genuine answer. Not so great, but you had a lot of tantrums, so you showed a lot of attitude on sets. Yeah. My Tamil fans and the rest of the crew here will vouch for me. Why are you lying? I mean, jokes apart, no, you have been great, and we had a great experience working with you. And నేను నిజంగా చెప్తున్నాను, ఐ వాజ్ ఈవెన్ విజయ్ సార్ తోడు అంటుండే, సార్ శంకర్ సార్ డాక్టర్, మరి మనం హ్యాండిల్ చేయగలుగుతామా ఇదంతా అంటే క్వైట్ ఆపోజిట్. తర్వాత సినిమా షూటింగ్ ప్రాసెస్ అయిపోతే ఈమె నిజంగా శంకర్ కూతురా, హలో ఎక్స్క్యూజ్ మీ, నిజంగానే శంకర్ సార్ కూతురేనా భయ్యా అని అడిగే సిచ్యువేషన్ తీసుకొచ్చు. Show me your passport. No, you are actually, I will show you my father. No, you are actually the energizer. What show you my passport? I know, I can vouch because My I saw neighbors in Chennai. During COVID, me and Manoj sir were neighbors. Yeah, COVID లో నేను చెన్నైలో ఉన్నాను ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు. Yeah. సో ఫస్ట్ అంత మొత్తం లాక్డౌన్ కి టోటల్ అన్ని లాక్డౌన్స్ కి అక్కడే ఉన్నారు. సో అక్కడ ఉన్నప్పుడు You came walking with Zoya. యా నేను ఆ బీచ్ లో ఎవరు ఉండేది, నేను Zoya అంటే మళ్ళీ ఎవరో అనుకుంటారు. Zoya is this beautiful husky. జోయా. Ayo, Zoya is this husky. His dog. యానిమల్ సినిమాలో ఉండే జోయా గారు. అందుకే జోయా అంటే కరెక్ట్. అల్లరి ముద్దుగా పెంచుకున్నాను నా కుక్క పిల్ల. అమ్మయ్యా, అదే బీచ్ కి జోయా తెల్లారంటే అక్కడ ఎదురయ్యారంటే అది కోవిడ్ టైంలో అది కోవిడ్ టైంలో ఎవరు అది చెప్పాను నేను. అప్పుడు ఇంకా యానిమల్ కూడా రాలేదు, ఈ జోయా ఎవరు అనుకుంటారు. సూపర్. But I also have to speak about the hospitality on the set. They all took care of me so well. Manoj sir, Sai sir, Vijay sir, Rohit sir made biryani. I swear, biryani is the most favorite food. So he made almost anything, everything, brought everything. Okay, didn't let us artists maintain anything. His fault. Yes, and also Sai sir's mom sent palli chutney every day. Thank you. So thank you so much. It's been awesome. సార్ ఫైనల్లీ అంటే మనకి ప్రాజెక్ట్ మొత్తానికి సెట్ అవడానికి మొత్తానికి కారణం కూడా మన శ్రీధర్ గారు. యాక్చువల్లీ మా సాయితో 2 years నుంచి వీ హెవ్ బిన్ ట్రావెలింగ్. యాక్చువల్లీ సినిమా తీద్దామని వీ హ్యాడ్ సెవరల్ సబ్జెక్ట్స్ వీఆర్ మానిటరింగ్ అండ్ ఆల్. విజయ్తో కూడా లాస్ట్ డిసెంబర్ నుంచి మనం ఇంటరాక్ట్ అవుతున్నాం. అంతలోకి ఈ భైరవం అనే సబ్జెక్ట్ వచ్చేప్పటికి ఎవ్రీబడి
లైక్ దట్ మూవీ. ఆ సినిమా చేద్దాం అనుకున్న తర్వాత 3 months వరకు పట్టింది ఈ కాంబినేషన్ సెట్ చేయడానికి. మిమ్మల్ని ఒప్పించడం, ఈయన ఒప్పించడం. సో దీంట్లో కాంబినేషన్ ఎంత బెస్ట్ కాంబినేషన్ అయిందంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ గారు గజపతి, మనోజ్ గారు వరద అంటే కుదిరేది కాదు. రోహిత్ గారు వరద ఉండాలి, మనోజ్ గజపతి ఉండాలి, సీను గారు ఉండాలి. సో అలాంటి కాంబినేషన్ అది సెట్ అయిన తర్వాత ఇంకా ఈ ముగ్గురు లేడీస్, ఆమె 15 రోజుల ముందు, ఈమె 2 రోజుల ముందు, ఈమె 1 నెల ముందు, మొత్తానికి. సో వాట్ ఎవర్ వీ వాంటెడ్ యాక్చువల్లీ. ఆప్షన్స్ కూడా చాలా తక్కువ పెట్టుకున్నాం మేము. ఆప్షన్ ఈ అమ్మాయి కావాలంటే ఈ అమ్మాయి. సో చేసాం. డ్యూరింగ్ ప్రొడక్షన్ ఆల్సో ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ముగ్గురు హీరోల్ని హ్యాండిల్ చేయాలి ఎలాగా అని కొంచెం టెన్షన్. ఎలాగానే అంటే ఆ చిన్న గ్యాప్లో ఏంటది. ఇద్దరు I'm honest. So one thing, nobody pointed towards me. Sai. Doubtless. సాయి కదా తమ్ముడు. అన్నిటికీ Hello, be honest. Aditya Point it sir. yourself also. వీళ్ళిద్దరు ఇలాంటి ఓకే అన్న తంగచ్చి Unanimous. Family erigito. ఆమా అది unanimous choice. మూడు అంటే 3 hands కావాలి ఇప్పుడు చూపించాలి. అందరం బేసికల్ ఫుడ్ లవర్స్ అండి. ఏం చేయలేం. వీఆర్ ఆల్ హార్డ్ కోర్ ఫుడ్ లవర్స్. ఇందులో అసలు నో డౌట్. I'll tell you what. They Adhika say start talkative. చేసింది. No, they say talkative, but they even said if- only point. No, even if I don't have shot, they will call me because they need entertainment. ఓకే And they love me on set. Come on. ఓకే ఓన్లీ పాయింటింగ్ ఏమి ఇది పాయింటింగ్ Okay. మిమ్మల్ని వదిలేసి వెళ్తాం, మీరు ఇద్దరు మాట్లాడుకోండి. ఐ థింక్ మాకు టైం లేదు. కాదు. Mia. మాకు టైం లేదు భయ్యా. ఈ సెట్ లో మాకు టైం లేదు. అంటే ఆయన వాళ్ళు పేమెంట్స్ గురించి. ఏదండి కానీ ఓరే కదా. మా సెట్ లో మాకు ఫోన్ మీద టైం లేదు. ఆవిడ ఫోన్ చేసే టైం అస్సలు లేదు. సెట్లో పెంచలే లేదు. Yeah, I think Anand నేను comparatively first venture time. అందరూ ఎవరు చెప్పిన టైం అలా వచ్చేవాళ్ళు, టైం ఉండేవాళ్ళు. Manoj and all of us sit outside the class. Okay, Outside the class. We're outside the class. Akka's and Anand Akka. Yeah. Good. Hey. ఆల్వేస్ రొమాన్స్. ఆల్వేస్ రొమాంటిక్ థాట్స్. Mia. తప్పేది ఉంది. నీ వయసు యవ్వనం దువ్వనం. రెడీ నెక్స్ట్. Translation కావాలి. What? బయట కనబడగానే చాలా నాటి. What is the question? வெளியில தெரிய மாட்டாங்க బట్ పెరిగి నాటి. Rohit sir. కొంచెం ఫస్ట్ కొంచెం టైం పడుతుంది, తర్వాత నాటింగ్ చెప్పండి. అది కొంచెం ఓపెన్ అప్ చేయాలి మనం. అవును.